మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోకి ఆగంతకుడు చొరబడ్డ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రతా విభాగం నుంచి రిజర్వ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుళ్లను మాతృశాఖకు పంపారు. ప్రాథమిక విచారణలో భద్రతా వైఫల్యాలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోకి పార్కింగ్లో ఉన్న 2 కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు ఆగంతకుడు. అతన్ని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు సిబ్బంది. ఆగంతకుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రిగా పోలీసులు గుర్తించారు. ఆగంతకుడు జనసేన ఆఫీసులోకి అంత ఈజీగా ఎలా చొరబడ్డాడని ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల గదిలో 20 నిమిషాలు ఉండడం గమనించిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి యత్నించడం, ఐరన్ రాడ్డుతో 2 కార్లు ధ్వంసం చేయడం అంటే మామూలు విషయం కాదు. పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోకి ఆగంతకుడు చొరబడ్డ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. భద్రతా విభాగం నుంచి రిజర్వ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుళ్లను మాతృశాఖకు పంపారు. ప్రాథమిక విచారణలో భద్రతా వైఫల్యాలు రుజువు కావడంతో చర్యలు తీసుకున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోకి పార్కింగ్లో ఉన్న 2 కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు ఆగంతకుడు. అతన్ని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు సిబ్బంది. ఆగంతకుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రిగా పోలీసులు గుర్తించారు. ఆగంతకుడు జనసేన ఆఫీసులోకి అంత ఈజీగా ఎలా చొరబడ్డాడని ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల గదిలో 20 నిమిషాలు ఉండడం గమనించిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి ప్రయత్నించడం, ఐరన్ రాడ్డుతో 2 కార్లు ధ్వంసం చేయడం అంటే మామూలు విషయం కాదు. పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలోకి ఆగంతకుడు చొరబడ్డ ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్లో అందిస్తారు. వినయ్. సంతోష్, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి నీలాద్రి అనే వ్యక్తి అనుమతి లేకుండా ఎంటర్ అవడం, ఆ తర్వాత అక్కడున్న 2 కార్లు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఇదే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం. నిన్న ఉదయం 9 నుంచి 10 ఆ సమయానికి నీలాద్రి అనే ఒక ఆగంతకుడు మొత్తం ఆటోలో వచ్చి నేరుగా పార్టీ కార్యాలయంలోకి వెళ్ళిపోయారని చెప్పి కూడా మనకి సమాచారం అందుతా ఉంది. లోపలికి వెళ్లే ప్రయత్నంలో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది నీలాద్రిని అడ్డుకున్న సమయంలో ఆ పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో 2 కార్ల అద్దాలను కూడా ధ్వంసం చేసిన ఘటన కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ తర్వాత రో పార్టీ అతన్ని పట్టుకుని అక్కడ స్థానికంగా ఉన్న మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో నీలాద్రిని అప్పచెప్పారు. అప్పటి నుంచి అంటే నిన్న 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అతనిని పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏమైనా కుట్ర కోణం ఉందన్న దానిపైన కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. కానీ పోలీసులు విచారణలో మనకి ఆఫ్ ద రికార్డ్ గా కొన్ని విషయాలు అయితే మనకి తెలుస్తా ఉన్నాయి. అతనికి కొద్దిగా మెంటల్ డిజార్డర్ ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక ప్రశ్నకు పొంతన లేకుండా సమాధానం చెప్తున్నారని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అమ్మవారు పంపారు అందుకని వెళ్ళారని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు వెళ్ళానని చెప్పి మరొక సందర్భంలో చెప్తున్నారని ఇలా అనేక సంబంధం లేకుండా చెప్తున్నారని చెప్పి కూడా పోలీసులు ఆఫ్ ద రికార్డ్ గా మనకి తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రిగా అయితే పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నత అధికారులు కూడా నిన్న సాయంత్రం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఏదైతే ఘటన జరిగిందో అక్కడ సంబంధించిన భద్రతకు సంబంధించి అన్ని అంశాలు కూడా పరిశీలించారు. నిన్న సాయంత్రం ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అన్ని అంశాలపైన కూడా డిస్కస్ చేసినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న ఎవరైతే ఈ సమయంలో విధుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి కూడా తప్పిస్తూ కొద్దిసేపటి క్రితమే చర్యలు తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది నుంచి కూడా తొలగించినట్టు కూడా మనకి సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఇప్పటికే
పవన్ కళ్యాణ్ ముఖ్య భద్రతా అధికారి పెంటారావు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే ఇంటరాక్ట్ చేస్తా ఉన్నారు. అసలు ఆ నీలాద్రి ఎవరు, ఎందుకు ఇక్కడికి వచ్చారనే కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు అన్నది కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి నార్మల్గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం కానీ అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలోకి వెళ్లాలన్నా కూడా చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరైనా అనుమతి ఉంటే మాత్రమే లోపలికి వెళ్ళగలరు. కానీ అలాంటిది ఈ వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళాడు అనే దానిపైన అయితే పలు ప్రశ్నలు వినిపిస్తా ఉన్నాయి. పవన్ సెక్యూరిటీకి సంబంధించి కూడా పలు క్వశ్చన్లు రైజ్ అవుతా ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో జన సైనికులతో పాటు పార్టీ నేతలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పవన్ పర్యటనలో అనుమానితులు కొంతమంది తిరుగుతా ఉన్నారని కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలన్నీ కూడా రైజ్ అవుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం అంటే 9 నుంచి 10 గంటల లోపు నీలాద్రి అనే వ్యక్తి డైరెక్ట్ గా ఆటో తీసుకుని లోపలికి వెళ్లడం, పవన్ కళ్యాణ్ కార్యాలయం లోపలికి వెళ్లడం ప్రయత్నించేది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతా ఉంది. మంగళగిరి టౌన్ స్టేషన్ లో ప్రస్తుతం నీలాద్రి ఉన్నారు. నీలాద్రిని అనేక కోణాల్లో విచారణ జరుపుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఈ ఘటనకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు నిన్న సాయంత్రం ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే మట్టుకు వేగవంతం చేశారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ వినయ్.